సరే న్యూస్ పేపర్ చదువుతావు కదా రోజు, న్యూస్ చూస్తావు, న్యూస్ పేపర్ చదువుతావు, నీకు ఏమనిపిస్తుందమ్మా ఇక్కడ ఈ వార్తలన్నీ చూస్తుంటే? కొన్ని పిల్లలు బయలిపోతున్నాయి వార్తలు చూస్తే. 6 ఏళ్ల పిల్లని, 3 ఏళ్ల పిల్లని, అసలు పిల్లల్ని ఎట్లా స్కూల్లో పంపిస్తారు, ఎట్లా ఇది అన్నిట్లో వాతావరణాలు సహకరించట్లే. మా పిల్లల్ని మేము పంపించినప్పుడు 3 గంటలకు ఇంటికి సేఫ్గా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 3 తర్వాత ఏమవుతుందో అన్నట్టున్నది వాతావరణం. పెద్ద పెద్ద వానలు, రోడ్డు బ్లాక్ కావటం, పిల్లలు అసలు ఎట్ట వస్తారా ఇండ్లకు అనిపించేటట్టు ఉంటున్నది. పిల్లలు స్ట్రెస్ కదా ఇదంతా పాపం. ఆ రోజుల్లో మీరు ఆడపిల్లలు మీరందరూ ఎలా ఉండేవారండి? ఇంటి పట్టునే ఉండేవాళ్ళ? ఎవరన్నా బయటికి వెళ్ళేవాళ్ళ? ఒకవేళ బయటికి వెళ్తే ఏమన్నా నేరాలు, క్రైమ్స్, రేపులు ఇలా జరిగేవా అప్పట్లో? అసలు చూడలేం మేమైతే. ఈ మధ్య మరీ 10 years నుంచే మా పిల్లల్ని స్కూల్లో పంపించినప్పుడు కూడా ఎక్కడో వినేవాళ్ళం 1, 2, కానీ అప్పటికే వణికిపోయేవాళ్ళం. స్కూటర్ మీద బస్ స్టాండ్లో దింపి మళ్ళీ తీసుకొని వచ్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు పిల్ల బయటకు పోతే ఇంటికి ఎట్టొస్తారా అన్నట్టు అయితే అవుతున్నది. పేరెంట్స్ కూడా పాప ఇళ్లల్లో ఉండరు, టెన్షను. ఇంటికి వస్తే మట్టుకు సేఫ్ ఏముంది వాళ్ళకి? ఇంట్లో ఎవరు ఉండరు కదా. వెనకంటే గ్రాండ్ పేరెంట్స్, ఎవరో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరూ పరకి రావట్లేదు. అట్లా కూడా ఉండలేకపోతున్నారు. ఎటు సపోర్ట్ లేకుండా మొత్తానికి టెన్షన్ అవుతున్నారు పిల్లలు, పెద్దవాళ్ళు.